తల్లిదండ్రి కూడా ఇద్దరు కొడుకులు ఉంటే మంచికొక రకంగా చూడద్దు, దయచేసి చెప్తున్నాను అందరికీ. ఎందుకంటే ఒక్కొని మంచిగా చూసి ఒక్కొని చెడు చేస్తే అందులో విభేదాలు ఈ కుటుంబం నాశనం అవుతుంది. ఒక్క ఇసడు భూమి కోసం ఇద్దరు అన్నదమ్ములు వెంపుకుంటున్నారు. తులం బంగారం కోసం అక్క ఇళ్ళలు కొట్టుకొని వస్తున్నారు. తులం బంగారం ఎక్కువనా అక్క ఇళ్ళలు ఎక్కువనా? మనకు తులం బంగారం సంపాదించచ్చు ఏమన్నా చేసి, అక్క ఇళ్ళలు దూరం అయితే సంపాదిస్తామా? అన్నదమ్ముడు దూరం అయితే సంపాదిస్తామా? దయచేసి, ఎందుకంటే మీరు ఇంత మంచిగా వింటున్నారు. ఆ యొక్క ఇల్లు గంగారాము వాళ్ళందరూ కలిసి మమ్మల్ని పిలిపించారు. మా మల్లాపూర్, లగ్మచంద దగ్గర మల్లాపూర్. ఎందుకంటే మనం ఇనేది ఇంత కష్టపడి కాళ్ళు పోయేదాకా కళ్ళు పోయేదాకా నిధులని ఎంపుకొని మేము ఆడుతున్నాము, మీరు వింటుండ్రు. దయచేసి తల్లిదండ్రుల్ని డబ్బు కోసము అందరూ అనాథాశ్రమాలలో తల్లిదండ్రులు వేసి ఎటో లండన్ అమెరికా పోతున్నారు. వాళ్ళతోటి ఫోన్ మాట్లాడేందుకు కూడా వీళ్ళకి టైం సరిపోతలేదు. డబ్బు డబ్బు ఏంది? జీవించేందుకు డబ్బు అవసరం. సంపాదించుకోగా ఎవరు అర్థం లేదు. 24 గంటలు టైం ఉంటుంది, ఎంతనే సంపాదించుకోవచ్చు. మనం నీకు అన్న తల్లిదండ్రులు ఉంటేనే మనం మీ భూమి మీదకి వచ్చినాం. వాళ్ళు లేకపోతే మనం రాలేము కదా. ఏ దేవుడు అవసరం లేదు, తల్లిదండ్రులే గొప్ప. తల్లిదండ్రుల తర్వాత గురువు, గురువు తర్వాతనే భగవంతుడు. మనకు దారి నడవాలంటే ఎవరు చూపెడతారు? తల్లి ఎంత కష్టపడి పెంచితే మనం ఇంత పెద్దగా అయినాం. ఇయ్యాల రేపు మంచాల వాడి కసిగా నీళ్ళుదే నానా అంటే నీళ్ళు ఇస్తలేరు ఎవరు. ఏ దానికోసం వచ్చారా? దయచేసి అందరికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మేము ఆడిన దానికి ఎవరన్నా మారితే బాగుంటుందన్న ఆశ, అంతే. జై రేణుకా మాతా నాయనా.